మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను హౌస్ అరెస్టు చేశారు. తొర్రూరులో ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నించారు. ఆమెను పోలీసులు నిర్బంధించారు. కురవిలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించారు. ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే మరి నవి పోదురు నాకేంటి సిగ్గులాగా ఈ ప్రభుత్వ పనితీరు కానీ ముఖ్యమంత్రి పనితీరు ఉంది. గెలవటమే ప్రజలు ఓట్లేసినా ఏకపోయినా మరి గెలవని వాళ్ళకి మెజారిటీ లేని మున్సిపాలిటీలను కూడా వాళ్ళు గెలవాలనే ఒక దురుద్దేశంతో అనైతికమైన పొత్తులు పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఇతర పార్టీలో గెలిచిన ఇండిపెండెంట్లను అక్రమంగా అరెస్టులు చేసి పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారు. మరి నిన్న మహబూబాద్లో చూసినాం, కేసముద్రంలో చూసినాం, ఇవాళ తొర్రూరు. అక్కడ ఎన్నికల నిర్వహణకు మమ్మల్ని బాధ్యులుగా చేస్తే నిన్న రాత్రి నుంచి నన్ను బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.